మేడం ఓకేనా అండి? స్టార్ట్ చేసుకుందాం. ఓకే సార్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మాభివందనాలు. మరి తిరుమలనాథ పిరమిడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టిఎంసి తిరుమలనాథ మెడిటేషన్ ఛానల్ ద్వారా విభిన్నమైన ప్రోగ్రామ్స్ చేస్తూ ఎంతమంది గ్రేట్ మాస్టర్స్ ని ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి సత్యమైన ఆత్మజ్ఞానాన్ని అందించడం కోసం టిఎంసి టీం ఎంతో కృషి చేస్తుంది. అలాగే మరి ఈరోజు మహాభారతంలో మహనీయులు అనే ఈ ఒక అద్భుతమైన మరి కార్యక్రమాన్ని మనం గత కొన్ని రోజులుగా జరుపుకుంటున్నాం. అందులో మరి ఈరోజు విశిష్టమైన క్యారెక్టర్ కర్ణుడు. కర్ణుడు గురించి మనందరికీ దాదాపు తెలుసు, కానీ మనకు తెలియని ఎన్నో విషయాలు కూడా మనం ఈ జూమ్ సెషన్ లో మాస్టర్స్ అందించే జ్ఞానం ద్వారా మనం తెలుసుకుంటున్నాము. మరి ఈరోజు అటువంటి అద్భుతమైన క్యారెక్టర్ గురించి, కర్ణుడి గురించి మనకు తెలియజేయడం కోసం బెంగళూరు నుంచి శ్రావ్య మేడం సిద్ధంగా ఉన్నారు. వెల్కమ్ మేడం, వెల్కమ్ టు టిఎంసి. సో ఈరోజు మీ ద్వారా కర్ణుడి గురించి మేము ఇంకా తెలుసుకోవాల్సిన కొత్త విషయాలని ఈరోజు మేము తెలుసుకోబోతున్నాం అని చెప్పేసి అనుకుంటున్నాము. మన జూమ్ సెషన్ లో పాల్గొన్న వారందరికీ కూడా మరి ఈ కర్ణుడి గురించి మరి మీరు తెలుసుకున్న జ్ఞానాన్ని మాకు అందించవలసిందిగా మరి మనం చేసుకుంటున్నాం. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ముందుగా జగద్గురు అయిన పత్రిజీ గారికి, అలాగే నిత్యం మాకు జ్ఞానాన్ని బోధిస్తున్న రాఘవరావు సారికి, రాజలక్ష్మి మేడం గారికి నాకు ఆత్మ ప్రణామాలు. అలాగే ఈ జూమ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఆత్మ ప్రణామాలు. ఈ అవకాశం ఇచ్చిన టిఎంసి వారికి కూడా ఆత్మ ప్రణామాలు. మరి ఇక్కడ మహాభారతంలో ఒక గొప్ప విశిష్ట యోధుడు అంటే కర్ణుడు అని కూడా చెప్పుకోవచ్చు అండి. అతడు పాండవులే కాకుండా ఇక్కడ కర్ణుడు అని కూడా చెప్పుకోవచ్చు. ఆయన ఎంతో అంటే ఎంతో ధైర్యశాలి, గొప్ప వ్యక్తి. మరి భారతంలోని పాత్ర ఒకరు ఎవరు అంటే అక్కడ కర్ణుడు అని చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ ఏంటి అంటే ఆ కర్ణుడు ఆయన జీవితాంతం కర్మను నమ్మాడండి. ఇక్కడ తన జీవితాన్ని చాలా అంటే చాలా ధైర్యంగా ఆస్వాదించాడు. తన జీవితంలో అనేక సమస్యలు, కష్టాలు ఎన్నో ఎదుర్కొన్నాడు. మరి ముఖ్యంగా కర్ణుడు గురించి చెప్పాలంటే దానికి ముందు కుంతీదేవి కూడా చెప్పాలండి. మరి అన్నిటికీ మూలాధారం, మూల సూత్రధారి ఎవరు అంటే అక్కడ కుంతీదేవి అని చెప్పుకోవచ్చు అండి. ఇక్కడ పాండవుల తల్లి కాకముందే ఇక్కడ కర్ణుడికి తల్లి అక్కడ. మరి కుంతీదేవి ఒకానొక సమయంలో కుంతీదేవి ఆశ్రమానికి దుర్వాసన ముని వస్తాడండి. ఆయనకు ఎంతో చాకచాక్యంగా ఆయనకు సేవలు చేస్తుంది, నిస్వార్థంగా సేవలు అందిస్తుంది. దానికి దుర్వాసన ముని మహర్షి ఎంతో దుర్వాస ముని అంటేనే కోపము. అలా అతన్ని చూసి చాలా భయపడుతూ ఉంటారు. ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడాలన్నా చాలా భయపడుతూ ఉంటారు. కానీ అక్కడ కుంతీదేవి ఆయన ఆమె ఎంతో నిస్వార్థంగా సేవలు అందిస్తూ ఉంటుంది తను ఉన్న అన్ని రోజులు ఆశ్రమంలో. దానికి ఆయన దుర్వాసన ముని సంతోషించి ఆమెకు ఒక వరం ఇస్తాడు. ఎందుకంటే మునులకు ముందు చూపు, ముందు జాగ్రత్త చాలా ఉంటుంది. మనకి ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో ఇప్పుడు మనం అందరం ఉన్నవారమే. వారికి థర్డ్ ఐ ఉంటుంది, ముందు జరగబోయే ఏంటి, ఇలాంటి వరం ఆమెకు ఉపయోగపడుతుంది అని ముందు చూపుతో, ముందు జాగ్రత్తతో తనకి వరం ఇస్తాడు. అంటే నేను నీకు ఒక మంత్రం జపిస్తాను, నువ్వు దాన్ని జపించినప్పుడు నీకు ఏది కావాలంటే అది నీకు ముందు ప్రత్యక్షం అవుతుంది అనేది వరం ఇస్తాడు అన్నట్టు. అంటే ఇక్కడ ఆయనే ముందు చూపు వల్లనే అలా ఇచ్చాడు. మనకు తెలుస్తుంది. మరి మన మహాభారతం స్టోరీ చూసుకుంటుంటే మరి పాండురాజు కలయిక వాళ్ళ భార్యతోటి మరి ఎవరితో కలయించినా తను చనిపోతాడు అన్న విషయం తెలిసినప్పుడు మరి ఆమె ఇలా తనకు ఇచ్చిన మంత్రాన్ని జపిస్తారు కాబట్టి వాళ్ళు పాండు పుత్రులనే జన్మిస్తారు. మరి తను ఏమనుకుంటుందంటే ఈ మంత్రం అనేది పని చేస్తుందా లేదా ఒక్కోసారి ప్రయోగిద్దాము. అంటే ఆ టైంలో తనకు ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు అంటే అంత అనుమానం అనేది కొంచెం ఉన్నది అన్నట్టు. ఇప్పుడు ఏదైనా సరే ఒకసారి చూద్దాము, ఒకసారి ట్రై చేద్దాము ఏమవుతుందిలే అన్న ఉద్దేశంతో
ఆమె ఆ మంత్రాన్ని జపిస్తుంది అన్నట్టు. మరి అలా జపించడం వల్ల ఏమవుతుంది అంటే నిజంగానే ఒక పుత్రుడు వస్తాడు. సూర్యుని జపిస్తానట్టు. సూర్యుని పెట్టి అలా జపించడం వల్ల సూర్య భగవాన్ వల్ల తన ద్వారా ఒక పుత్రుడు జన్మిస్తాడు. సేమ్ సూర్యునిలాగానే తేజస్ తోటి ఎంతో అంటే ఎంతో కాంతివంతంగా ఉంటుంది. తన ముఖం అనేది చాలా కాంతివంతంగా ఉంటుంది. ఇక్కడ ఆ కాంతివంతంగా తేజస్ తోటి కవచ కుండలతోటి జన్మిస్తాడు కర్ణుడు ఇక్కడ. తను ఆ టైంలో ఆ బాబుని చూసి చాలా భయపడుతుంది. అయ్యో నాకు ఇంకా వివాహం కూడా కాలేదే, వివాహంకి ఇలా జన్మిస్తే నా తల్లిదండ్రులు ఏమవుతారు, ఈ సమాజం నన్ను ఏమని పిలుస్తుంది, ఎలా అని చాలా అంటే చాలా భయపడుతుంది. మరి అలా భయపడడంతో పాటు ఆమె ఏం చేస్తుందా అంటే ఈ బాబు ఇక్కడ ఉన్న నాకు ఎంతో అంటే ఎంతో హానికరము, తినని వదిలేస్తానని ఒక బుట్టలో పెట్టి ఆ బాబుని వదిలేస్తది. మరి అక్కడ తనతో పాటు అక్కడ కుంతిదేవితో పాటు అక్కడ తన దగ్గర పనిచేసే దాసి కూడా ఉంటుంది. ఆమె చెప్తుంది, మీరు కాకపోతే నేనైనా పెంచుకుంటాను, మీరు అలా చేయకండి, ఇది తప్పు, ఆ బాబు ఏమవుతాడో వద్దు అన్నా గానీ వినలేదు. ఈయన వల్ల మనకి ఏమవుతుందో, మళ్ళీ తర్వాత నా పేరు ప్రతిష్టలు పోతాయి, నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు, నాకు తల్లిదండ్రులు అవమాన పాలవుతారు అని చెప్పి అలా దాసి నేను పెంచుకుంటా అన్నా గాని వినకుండా ఆ బాబుని ఒక బుట్టలో పెట్టి వదిలేస్తది. మరి అలా వదిలేసినప్పుడు అలా ఒకానొక టైంలో మరి ఆ నది ప్రవాహంలో వెళ్తుండగా అక్కడ కర్ణుడు ఎవరికి దొరుకుతారంటే ఆయన పేరు ఏం పేరు అంటే ఇక్కడ తండ్రి సుచేలుడు, అతిరథుడు సుచేలుడికి దొరుకుతాడు ఆ బాబు. అంటే వాళ్ళు పిల్లలు లేని బాధతోటి ఎంతో బాధపడుతూ ఉంటారు. అక్కడ సుచేలుడును అక్కడ ఇంకేంటి అంటే రాధ, వాళ్ళిద్దరు భార్య భర్తలు, కర్ణుడి తల్లిదండ్రులు, ఇక్కడ పెంచుకున్న తల్లిదండ్రులు అని చెప్పుకోవచ్చు అండి. వాళ్ళు పిల్లలు లేని బాధతో ఎంతో బాధపడుతుంటారు. మరి ఆ దైవ ప్రసాదంగా భావించి ఆ కర్ణుని దగ్గరికి తీసుకొని చాలా అల్లారు ముద్దుగా పెంచసాగుతారు. మరి అక్కడ కర్ణుడు ఏంటి అంటే ఆయన మొత్తం బంగారు రంగు వర్ణం తోటి కవచ కుండలతో ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం చేశారు అంటే ఆ రాధ వాళ్ళ పేరెంట్స్ ఏం చేశారంటే కర్ణునికి ఏం పేరు వసుశేనుడు అనే పేరు పెట్టారని. ఆయన అసలైన పేరు ఏంటి అంటే వసుశేనుడు అనే పేరు పెట్టారు. చాలా పేర్లు ఉన్నాయండి ఇక్కడ కర్ణుడికి. ఆయనకు వసుశేనుడు అని, రాధయ్య అని పిలుస్తూ ఉంటారు. ఇలా చెప్పుకోవచ్చండి. మరి ఇక్కడ ఏంటి అంటే ముఖ్యంగా కర్ణుడు అంటే దాన కర్ణుడు అని చెప్తూ ఉంటాం మనం. ఆయన ఎన్నో దానాలు చేశానని చెప్తుంటాం. కానీ ఇక్కడ మరి ఆయన వసుసేనుడు, రాధ, ఇంకా సుచేలుడు పేరు పెట్టారు. కర్ణుడికి వసుసేనుడు అనే పేరు పెట్టారు. ఇక్కడ మనం ఏం చెప్పుకోవచ్చండి ఇంకా ఆయన దగ్గర నేర్చుకోవాల్సిన విషయం ఎన్నో ఉన్నాయండి. ఒకటి ఓర్పు అని చెప్పుకోవచ్చు. అంటే ఎంతటి కష్టాన్నైనా చాలా ఓర్పుగా ఎదిరించాడు ఆయన. ఇంకా ఇక్కడ సూర్యున్ని ఉపాసించే వేళ ఎవరేది అడిగినా దానం చేసేవాడట. ఇక్కడ ఏంటి అంటే సూర్యుని ఉపాసించే వేళ అంటే ఆయన ప్రార్థించే వేళ ఎవ్వరు ఏది అడిగినా ఇచ్చేవాట. ముఖ్యంగా ఇక్కడ ఏంటి అంటే కర్ణుడు చిన్నతనంలోనే ఆయన ఎన్నో అవమాన పాలయ్యారు. ఇక్కడ ఆయనకు ధనుర్విద్య మీద ఎంతో అంటే ఎంతో ఇష్టం ఉండేది. మరి మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు అంటే ద్రోణాచార్యుని ఆశ్రయిస్తాడు. ఆ విద్య నేర్పివ్వమని ద్రోణాచార్యుని ఆశ్రయిస్తాడు. ఇక్కడ పాండవుల కౌరవుల గురువు అయినటువంటి ద్రోణాచార్య గురువుని ఆశ్రయిస్తాడు. నాకు కూడా విద్యను నేర్పివ్వండి, నాకు ఈ విద్య అంటే ఎంతో ఇష్టము అని ఆశ్రయిస్తాడు. అలా ఆశ్రయించినప్పుడు ఏమంటారంటే ద్రోణాచార్యుడు, నీ కులం ఏంటి, నువ్వు ఎవరివి అని అడుగుతారు. మరి అప్పుడు దానికి సమాధానం కర్ణుడు ఏం చెప్తాడంటే నేను భీష్ముడి రథసారథి అయిన రథస అతిరథుడు సుచేలుని కొడుకు. అలాగే నేను ఏంటి అంటే సూతకులం అంటే ఇక్కడ ఏంటి అంటే నేను సూత్రపుత్రుడి అని చెప్తానండి. అంటే ఆయన చెప్తాడు కదా, దీనికి నువ్వు అనర్హుడివి. ఈ విద్య అనేది కేవలం ఈ విద్య అనేది కేవలం బ్రాహ్మణులు క్షత్రియులు మాత్రమే నేర్చుకుంటారు. ఈ సూత్ర కులానికి సంబంధించింది కాదు. అంటే వాళ్ళ అప్పటి కాలంలో ఏంటి అంటే కులానికి తగ్గ విద్య ఉండేదండి. ఇప్పుడు రోజు రోజు మారుతున్నాయి. ఇప్పుడు ఏ కులానికి సంబంధం లేకుండా విద్యలు చదువుతున్నారు, జాబ్స్ చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. కానీ అప్పటి వాళ్ళు ఏంటంటే కుమ్మరి వాళ్ళైతే ఓన్లీ ఆ వృత్తే చేసేది. అక్కడ సూత్రులు అంటే కేవలం రథసారథి, రథాన్ని నడిపే వారిని సూత్రులు అని చెప్పుకోవచ్చండి.
మరి అలాంటి వారికి నీకు ఈ విద్య తగదు, నువ్వు ఎంతో తక్కువ జాతివి, నీ కులము చాలా తక్కువ అని అలా అలా అంటారు. అలా అన్నదానికి కర్ణుడు చాలా అంటే చాలా ఎంతో భావోద్వేగం అవుతాడు. ఎంతో అంటే ఎంతో కోపం వస్తుంది, ఆవేశం వస్తుంది, అన్ని వస్తాయి. కానీ అన్ని వచ్చిన ఆయన ఏం చేయలేకపోతాడు. ఆయన ఆయన ఏంటి అంటే ఆ టైంలో ఏం చేస్తాడంటే, నువ్వు నేర్పియకపోతే నాకు నేర్పించేవారు ఎవరు లేరా, అసలు ఈ కులానికి విద్యకి ఏం సంబంధం ఉంది, మరి విద్య అనేది అనంతమైన విద్య అని చెప్తాడు. ఇంకేంటి అంటే ఇక్కడ కర్ణుడు ఏం చెప్తాడంటే ఒకసారి, విద్యకి కులానికి సంబంధం లేదు అని ఎన్నో అంటే ఎన్నో దానికి ఉపమానాలు చెప్తూ ఉంటాడు, ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉంటాడు. అయినా ఈ విద్య అనేది నువ్వు నేర్చుకోదగిన విద్య కాదు, నువ్వు అనర్హుడివి అని ద్రోణాచార్యుడు చెప్పడం పాటు కర్ణుడు ఎంతో కోపానికి ఉద్రిక్తుడు అవుతాడు. అలా అయ్యి మళ్ళీ వెనక్కి తిరిగి తనతో ఒక మాట చెప్తాడు. నువ్వు నేర్పియకపోతే నాకు నేర్పే వాళ్ళు ఎవరు లేరా, నీ గురువు అయినా నేను పరశురాముడి దగ్గరికి వెళ్ళి విద్యను నేర్చుకుంటాను, ఈ ధనుర్విద్యను, అస్త్ర విద్యల్ని, బ్రహ్మ విద్యల్ని అన్ని నేర్చుకుంటాను అని అలా చెప్పేసి వెళ్తాడు. మరి అలా వెళ్ళడంతో పాటు ఇక్కడ ఏంటి అంటే ముఖ్యంగా ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు అంటే పరశురాముడి దగ్గరికి చేరుతాడండి. మరి పరశురాముడికి చేరబోయే ముందు ఆయన ఏం చేస్తాడు అంటే తనకు తన వేషాధాన్ని అంతా మారుస్తాడు. అంటే తనకున్న వెంట్రుకల్ని తనకు జుట్టుని తీసేస్తాడు. అలాగే తన కట్టు బోట్లని అన్ని మారుస్తాడు, బొట్లు పెట్టుకుంటాడు. ఆ ఇంకా బ్రాహ్మణులు ఎలా ఉంటారు, పంచతో ఉంటారు, బొట్లు పెడతారు, చిన్న పిలికతోటి ఉంటారు. అలా అలా తయారై వెళ్తాడు. మరి పరశురాముడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అంటాడు, నువ్వు ఎవరివి అంటే, నేను నీ దగ్గరికి విద్యను నేర్చుకోవడానికి వచ్చాను గురువు అని చెప్తాడు కర్ణుడు. మరి నేను విద్యని మాని ఎన్నో రోజులు అవుతుంది, నేను ఇప్పుడు ఈ విద్యను ఏం చేయలేను అంటే, నేను కూడా మీలాగే క్షత్రియులు అంటే నాకు నచ్చదు, నేను కూడా వాళ్ళ మీద పోరాటమే చేస్తున్నాను అంటే, అయినా ఇప్పుడు నీ విద్యల్ని మానాను, ఇప్పుడు నేను ఏం నేర్పియను అంటాడు. కానీ నిన్ను చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది, నీకోసమైనా నేర్పిస్తాను విద్య, నీ ముఖం ఎంతో తేజస్సుగా ఉంది, ఎంతో కాంతివంతంగా ఉంది, నువ్వు ఏదో సాధిస్తావు అన్నట్టు నాకు అనిపిస్తుంది, నేను నీకు నేర్పిస్తానని పరశురాముడు అంటాడు. ఇంతకీ నువ్వెవరివి అని అడుగుతాడు, స్పెసిఫిక్ గా అడుగుతాడు పరశురాముడు. అప్పుడు కర్ణుడు అబద్ధం ఆడతాడు, నేను బ్రాహ్మణుణ్ణి అని చెప్తాడు. అలా చెప్పడంతో పాటు ఏం చేస్తాడంటే, సరే బ్రాహ్మణుడే కదా నేర్పియొచ్చు అనుకొని పరశురాముడు తనకున్న విద్యలన్నీ నేర్పిస్తాడు, అష్ట విద్యలన్నీ నేర్పిస్తాడు. అక్కడ బ్రహ్మాస్త్రాన్ని స్థిరంగా నిలిపి ఉంచుకోవడానికి అక్కడ ఏంటి బ్రహ్మాస్త్రం విద్య అన్ని ప్రతి ఒక్కటి నేర్పిస్తాడు అన్నట్టు. మరి అలా నేర్పించినప్పుడు ఒకానొక రోజున గురువు శిష్యుడు అంటే అక్కడ కర్ణుడి తొడ తొడ పైన నిద్రపోతూ ఉంటాడని, అంటే దాన్నే ఒక మెత్తలాగా చేసుకొని అక్కడ తన కాళ్ళ మీద నిద్రపోతూ ఉంటాడు. అప్పుడు ఇంద్రుడు ఏం చేస్తాడంటే ఒక పురుగు రూపంలో వచ్చి అతని తొడలో కన్నం పెట్టడం మొదలు పెడతాడు. అంటే కన్నం అంటే చిన్న చిన్నగా రంధ్రం చేయడం లాంటివి చేస్తూ ఉంటాడు. మరి అలా చేసినప్పుడు ఎంతో అంటే ఎంతో నొప్పి అనేది కలుగుతుంది, ఆ నొప్పితో పాటు రక్తం కారుతుంది. మరి ఆయన ఏం చేస్తాడు, ఎక్కడ గురువు గారు నేను కొంచెం కదిలితే గురువు గారికి ఎక్కడ నిద్రాభంగం కలుగుతుందో అన్న ఆలోచనతోటి కర్ణుడు ఏం చేస్తాడంటే కదలకుండా అలాగే కొంచెం కూడా కదలకుండా అలాగే ఆ బాధని ఓడ్చుకుంటూ కూర్చున్నాడు. మరి ఇంతలో అది ఆ బ్లడ్ అనేది కొంచెం కొంచెం కారుతున్నప్పుడు గురువుకు అలా స్పర్శ అనేది వస్తుంది కొంచెం, ఇది అరే ఏంటి ఇదంతా అని కొంచెం లేచి చూడగానే అక్కడ రక్తం కొంచెం కారడం చూస్తూ ఆయనకు అర్థమవుతుంది, అసలు నువ్వు ఇంతకి ఎవరు, ఇంత బాధని భరిస్తూ కూర్చున్నావు, అసలు నిజంగా నువ్వు బ్రాహ్మణుడివేనా, నువ్వు నిజం చెప్పు అని పరశురాముడు కర్ణుని అడుగుతాడు. అప్పుడు కర్ణుడు నేను సూతుణ్ణి అని చెప్పాడు, సూతుర్ని అని చెప్పాడు. మరి గురువైన నన్ను మోసం చేసి అస్త్రాన్ని పొందావు కనుక అవసరం వచ్చినప్పుడు అది నీకు గుర్తుకు రాదు, ముఖ్యంగా నీ మరణ సమయంలో అది పని చేయదు, మిగతా సమయంలో పని చేస్తుంది కానీ ముఖ్యంగా నీ మరణ సమయంలో అది పని చేయదు అనేది చెప్తా అని పరశురాముడు శపిస్తాడండి. మరి ఇంకేంటి అంటే ముఖ్యంగా ఇంకేం తెలుసుకోవాలంటే కర్ణుడు గురించి, మరి బాల్యంలో ఇలా అవుతుంది, ద్రోణుడి దగ్గరికి వెళ్తే ద్రోణుడు నేర్పియనని ఆ కులాన్ని అనే చిన్నతనం చూపడము, ఆ కుల భేదాలు, ఇది నీకు అవసరం లేదు, ఈ విద్య ఉన్నతమైన విద్యని అభ్యసించడం, దానికంటే ఒక స్టేటస్ ఉండాలి, అర్హత ఉండాలని చెప్తూ ఉంటాడు. మళ్ళీ ఆ తర్వాత పరశురాముని గురువు దగ్గరికి వెళ్తాడు.
ఆ గురువు నేర్పిస్తాడు కానీ తను అబద్ధం ఆడడం వల్ల తనకి అది ఆ అస్త్రం అనేది ఉపయోగపడదని చెప్పిస్తాడు. మళ్ళీ ఇక ఇంకా ఏం చెప్పుకోవచ్చు అంటే ఒకానొక టైంలో ముఖ్యంగా ఇక్కడ పాండవుల కౌరవుల అష్టకళ ప్రదర్శన జరుగుతుందండి. ఆయన కొంచెం యవ్వన దశ వచ్చినప్పుడు పాండవుల కౌరవుల అష్టకళ ప్రదర్శన జరుగుతుంది. అంటే అప్పుడు వాళ్ళ ఏంటి గురుకులంలో విద్యను పూర్తి అయ్యాక ఎవరు ఏమేమి నేర్చుకున్నారు అనే ప్రదర్శన అన్నట్టు. మరి కర్ణుడు ఆ ప్రదర్శన కూడా రావడం జరుగుతుంది. అందరిలో ఒక భాగంగా కూర్చుంటాడు. మరి పాండవులు అక్కడ దుర్యోధనుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రదర్శన చేస్తూ ఉంటారు. మరి ఇంతలో అర్జునుడి టైం వచ్చిందండి. ఆయన విలువిద్య విలువిద్య నేర్పరి అని ఇట్లా దాన్ని ఎంతో అంటే ఎంతో చాకచక్యంగా చేస్తాడు. నిన్ను మించిన వారు ఎవ్వరు ఉండరు ఈ లోకంలో, నువ్వే ఆ ధనుర్ధారి అని అక్కడ పొగుడుతూ ఉంటాడు. ఎవరు? వాళ్ళ గురువైన ద్రోణాచార్యుడు. మరి అలా పొగుడుతున్నప్పుడు అక్కడ కర్ణుడు ఆ మాటలు విని నచ్చక ఆయన కూడా ఒక బాణం విసురుతాడు. అంటే అక్కడ దుర్యోధుని బంధిస్తాడండి. ఇక్కడ అర్జునుడు ఆయన విలువిద్య నేర్పరితరం అక్కడ దుర్యోధను సంథింగ్ హేళన చేస్తే దుర్యోధని మొత్తం ఐస్ గడ్డలాగా ఆ మంచు మంచు దాంతో మొత్తం బంధిస్తాడు ఆయన బాడీని అంతా. తనని విడిపించడానికి అప్పుడు కర్ణుడు ఒక అస్త్రాన్ని వదులుతాడు. అప్పుడు దుర్యోధనునికి నచ్చుతాడు. నాకు ఈ అర్జునుడు అంటే పడడు, అర్జునుడికి విరోధి ఇక్కడ ఎంతో నేర్పరి, ఎంతో సాహసించే ధైర్యంగా ఉండేవాడు కూడా ఉన్నాడా, నేను మిత్రుడిగా చేసుకోవాలి, ఇది ఎంతో నాకు బాగా ఉపయోగపడుతుంది అన్నట్టుగా ఆయన ఆలోచన చేస్తాడు. అంటే ఆయనకి సేవ్ చేస్తాడు అక్కడ. కర్ణుడు దుర్యోధన్ని సేవ్ చేస్తాడు, ఆ మంచుగడ్డల నుంచి తనని విముక్తి చేస్తాడు. ఆ టైంలో తనకి ఎంతో ఇష్టపడతాడు. అప్పుడు ఇష్టపడడంతో పాటు కర్ణుడు ఏం చేస్తాడంటే ఆ అష్టకళ ప్రదర్శనలో వితండవలు చేస్తాడు. అంటే మీరు మాత్రమేనా, నాకు కూడా వచ్చు, మీరు అలా ఎలా అర్జునునికి పేరు, ఇప్పుడే మీరు లోకంలో ఎవరు ధనుర్ధరి ఎవరు లేరు అంటున్నారు, నేను కూడా తనకంటే ఎంతో నేర్పరి, నేను అర్జున్ని పోటీ పడతాము, ఇప్పుడు మీరు చూడండి అని ఆయన చాలా ఆర్గ్యుమెంట్ చేస్తాడు. అలా చేసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా ఏంటి అంటే గొప్ప గొప్ప వేదాంతాలు చదివిన వాళ్ళ కుల గురువు అని పక్క రాజ్యాన్ని ఇప్పుడు వాళ్ళకి ఎన్నో పండితులు సలహాలు ఇస్తూ ఉంటారు, కుల గురువులు ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే ఇక్కడ అర్జునుడు ఒకవేళ ఓడిపోతే ఈ కురు వంశానికి ఎంతో పేరు ప్రఖ్యాతలన్నీ పోతాయి, అప్రతిష్ట అవుతుంది. అలాగే ఈ యుద్ధము ఆ ఒకవేళ ఆగకుండా అలా జరిగితే మనం ఎంతో నష్టపోవాల్సి వస్తుంది. అసలుకైంది ఇది తప్పు. ఆయన యుద్ధం చేయాలంటే రాజుగా ఉండాలి లేదా క్షత్రియ కుమారుడైన ఉండాలి అనే అక్కడ ఒక కుల గురువు దానికి చెప్తారు, సిద్ధాంతాలు చెప్తారు. కానీ మరి అక్కడ ఏంటి, కర్ణుడు ఒక రాజు కాదు, అక్కడ క్షత్రియుడు కాదు, ఏంటి అది సూత్రుడు. నువ్వు ఈ యుద్ధానికి పనికిరావు, నువ్వు సూతపుత్రుడివి అని అక్కడ కూడా చాలా హేళన చేస్తాడు. అక్కడ ఏంటి అంటే హస్తకళ ప్రదర్శన అక్కడ చూడడానికి మొత్తం ఆ రాజ్యంలో ఉన్న ప్రజలంతా వస్తారండి. మరి ఇంత మందిలో నన్ను హేళన చేశారా, వారితో పాటు అక్కడ కూర్చున్న వాళ్ళు కూడా అంటారు, సూతపుత్రుడు నీకు అర్హత లేదు, నువ్వు ఈ యుద్ధం నుంచి తప్పుకో తప్పుకో, నువ్వు ఈ యుద్ధం చేసే వాడివి కాదు, నువ్వు తప్పుకో తప్పుకో అని అంటుంటారు. మనల్ని ఒకరి ముందు చిన్న ఒక మాట అంటేనే మనం ఎంతో బాధపడతాము, ఏడుస్తాము, అయ్యో నన్ను ఇలా అన్నారు ఏంటని దాన్నే ఆలోచిస్తుంటాం. కానీ మరి కర్ణుడికి చిన్నతనం నుంచి అవే అవమానాలు అవమానాలు పడుతూ ఉంటారు, ఎంతో హేళన చేస్తూ ఉంటారు. ఈ కులం ఏంటి, అసలుకేంది ఇవన్నీ ఏంటి, ఇదంతా నేను చెడిపోయాలి, దీనివల్ల నాకున్న విద్యని నేను అందరి ముందు ప్రదర్శించలేకపోతున్నాను, నా నైపుణ్యాన్ని ఎవరికి చూపెట్టుకోలేకపోతున్నాను, అసలుకేంది ఈ విద్యలు ఏంటి, ఈ కట్టుబాట్లు ఏంటి, ఈ ఆచారాలు ఏంటి అని చాలా చిన్నతనం నుంచి చాలా అంటే చాలా ఎంతో దానివల్ల చాలా అంటే చాలా ఇబ్బంది పడేవాడు. మరి అలాంటి సమయంలో దుర్యోధనుడు ఇదే అవకాశంగా చూసుకొని అర్జునుడికి సపోర్ట్ గా అదే సపోర్ట్ గా అంటే తనకి ఎనిమిగా ఉండడానికి నాకు సపోర్ట్ గా ఉంటాడు. అలాగే అర్జునుడికి సరియైన వాడు ఇతనే అనుకొని ఆయన ఏం చేస్తాడంటే అప్పటికప్పుడు ఏంటి ఆ అష్టకళ ప్రదర్శనలో ఏం చేస్తాడంటే దుర్యోధనుడు నేను అంగదేశానికి నిన్ను రాజుగా చేస్తాను అని అంటాడు. మరి అప్పుడు భీష్ముడు వారు ఏమంటారంటే నువ్వు రాజువే కాలేదు, ఇంకా నీకు ఈ అంగదేశ రాజుగాని ప్రకటించే అర్హత కూడా లేదు, నీకు చిన్న అంటే
ఒక్క సూది మొనంత ప్లేస్ కూడా ఇచ్చేంత నీకు అవకాశం లేదు అని చెప్తాడు. మరి ఆ టైంలో భీష్ముడు దానికి ఏమంటారంటే, శకుని అక్కడ మెయిన్ శకుని మామ, మరి ఎవరు కౌరవుల మామ ఏం చెప్తారంట అక్కడ, ఈయనకు లేదు మరి ధృతరాష్ట్రుడికి ఉంది కదా, ధృతరాష్ట్రుడు రాజుగా నిర్వర్తిస్తున్నాడు కదా, ధృతరాష్ట్రుడికి ఈ కర్ణుని రాజుగా చేసే అవకాశం ఉంది కదా, ఆయన చెయ్యవచ్చు కదా అని ఆ మాట అనగానే ధృతరాష్ట్రుడు వెంటనే చెప్తాడు, నేను రాజుగా ప్రకటిస్తున్నాను, కర్ణుని అంగదేశానికి రాజుగా ప్రకటిస్తున్నాను అని చెప్తాడు. మరి అప్పుడు ఏంటి అంటే కర్ణుని అంగరాజ్యకి ఎదుగా చేస్తాడు. అలా కర్ణుడు రాజు కావాలనే కోరిక అవ్వడం వల్ల, అంటే అక్కడ చిన్న పెద్ద అని కుల భేదాలు లేకుండా అలా చేసినట్టు ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు. నన్ను ఇంత మందిలో వీళ్ళు కాపాడారు, సేవ్ చేశారు, నేను వీళ్ళకి ఎంతో అంటే ఎంతో, ఎప్పుడు వీళ్ళకు నేను ఎప్పుడు వీళ్ళతోటే ఉంటాను అనేది కొంచెం ఒక అలాంటి ఒక ఫీలింగ్ లో ఉంటాడు అన్నట్టు. అక్కడ ఏం చెప్పాలి అంటే, నేను ఎప్పుడు వీళ్ళకు పాత్రుడై ఉంటాను, వీళ్ళు ఏం చెప్పినా నేను వింటాను, అంకిత భావాన్ని ఇస్తానన్న ఫీలింగ్ తో ఉంటాడు అక్కడ. మరి ఇక్కడ ఇంకేంటి అంటే ముఖ్యంగా అలా చేయడంతో పాటు ఆయనకు ఏంటి, అధర్మం వైపు చేరిపోయాడు. అలా దుర్యోధనకి ఫేవర్ గా ఉంటున్నాను అనుకొని అలా మొత్తానికి మొత్తమైన అధర్మంలో చేరిపోయాడు. మరి ఇంకా ఏం చెప్పుకోవచ్చు అంటే ముఖ్యంగా మరి దాంతో పాటు మరొకసారి విజయుడు అనే బ్రాహ్మణుడి ఆశ్రమం దగ్గర అస్త్రాభ్యాసం చేస్తున్నాడటండి. విజయుడు అనే బ్రాహ్మణుడి దగ్గర ఆశ్రమం దగ్గర అస్త్రాభ్యాసం చేస్తున్నాడు. మరి అక్కడ అజ్ఞానం కొద్దీ ఆ టైములో ఆ బ్రాహ్మణుని దూడని చంపాడట కర్ణుడు. అది చూసి విజయుడు అజాగ్రత్తతో నువ్వు బాణాల్ని వేసి నా దూడ హోమధేనుని చంపావు కనుక నీవు యుద్ధవేళ నీ రథచక్రం లో అంటే గోతిలో కూరుకుపోయి ప్రాణాంతక భయానికి గురి అవుతావు అని శపిస్తాడట అండి అక్కడ. అంటే ఆయనకు పరశురాముడు శపించాడండి. మరొక శాపం ఏంటి అంటే బ్రాహ్మణుడు శపిస్తాడు ఇక్కడ. ఇంకేంటి అంటే అలా యుద్ధం టైములో నువ్వు ప్రాణాంతకమైన భయానికి గురికి ఆ, కూరుకుపోతావు, ప్రాణాంతక భయానికి గురి అవుతావు అని శపిస్తారట ఇక్కడ విజయుడు అనే బ్రాహ్మణుడు. మరి నాకు ఈ విషయం అయితే తెలియదండి. విజయుడు అంటే పరశురాముడి గురించి తెలుసు, ద్రోణాచార్యుడు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన రిజెక్ట్ చేస్తాడు అంటే తిరస్కరిస్తాడని తెలుసు, కానీ ఇక్కడ విజయుడి దగ్గర కూడా నేర్చుకుంటాడు. ఆయన ఒకానొక టైంలో అజాగ్రత్తతో ఒక దూడని చెప్తాడట. మరి ఆయనకు ఇష్టమైన దాన్ని చంపడం వల్ల ఆ బ్రాహ్మణుడు కూడా శపిస్తాడట. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, వాళ్ళు ఎంతో అంటే బ్రాహ్మణులైనా ఒకవేళ పండితులు గొప్ప గొప్ప ఎంతో, వాళ్ళు ఎంతో అంటే తీవ్రంగా సాధన చేసి ఉంటారు. మరి వాళ్ళు అలా చేసినప్పుడు వాళ్ళు ఏదన్నా ఖచ్చితంగా నిజం అవుతూ ఉంటాయి. ఇప్పుడు చూడండి మాట అనేది ఎంత విలువో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలండి. మరి నేనైతే ఈ మార్గంలోకి రాకముందు ఒకప్పుడు చాలా అంటే చాలా ఏదైనా మాట్లాడేదాన్ని. మరి మాటకు కూడా కర్మ ఉంటుందా, మన మాటకు కూడా విలువ ఉంటుంది, ఏది మాట్లాడినా ప్రతిదీ ఒక కర్మ కిందికి వస్తుంది అన్న సంగతి నేను ఇక్కడికి వచ్చాక, ఈ మార్గంలోకి వచ్చాకనే తెలుసుకున్నాను. మరి వాళ్ళు ఎంతో సాధన చేసి నిష్టంగా ని లోక కళ్యాణం కోసమే ఉంటి వారు దానికోసమే చేస్తున్నప్పుడు వాళ్ళు ఏదైనా మాట అనగానే రియల్ అవుతూ ఉంటుంది. అందుకే మరి ఇక్కడ మనం చూసుకోవచ్చు. మరి అలా అధర్మం వైపు నడుస్తూ ఉంటాడు కర్ణుడు, దుర్యోధునికి సహాయం చేసి దుర్యోధుడు రాజుగా చేసినందుకు మొత్తము నేను మీకు ఎప్పుడు నా జీవితాంతము మీ పాదాల దగ్గరనే ఉంటాను, నాకు వచ్చిన సంపద, నాకున్న ఈ పేరు ప్రతిష్టలన్నీ నీవే, నేను నీకు ఎప్పుడు సేవకుణ్ణి అంటూ ఎమోషనల్ గా ఫీల్ అవుతాడు అక్కడ కర్ణుడు. కానీ మరి దుర్యోధనుడు ఎలాంటి ఉద్దేశంతో ఆ మాట అన్నాడు, తన లోపట ఏముంది, మరి అంతరాత్మలో ఏముంది, తన ఉద్దేశం ఏంటి, అలా ఎందుకు అన్నాడు అన్న ఆ విషయం మాత్రం అక్కడ కర్ణుడు గ్రహించలేకపోయాడు. ఇంకా ఏంటి అంటే ముఖ్యంగా యుద్ధం టైంలో ఏంటి అంటే మరి పాండవులు ఒకవైపు, ఇక్కడ ఏంటి అలాగే కౌరవులు ఒకవైపు. మరి మన అందరికీ తెలిసిన విషయం మహాభారతం, మరి యుద్ధం ఎలా స్టార్ట్ అయింది, ఎందుకు వచ్చింది, మరి అందరికీ తెలిసిన విషయమే. అక్కడ ఏంటి అంటే ఏం చెప్పుకోవచ్చు అంటే ముఖ్యంగా దుర్యోధనుడు, కర్ణుడు ఉన్నాడు, కర్ణుడు కంటే గొప్ప అసలు కింద ఎవ్వరు లేరు, కర్ణుడు, భీష్ముడు, ద్రోణాచార్యుడు ఉన్నారు, వీరు ఉంటే నాకు ఏమీ ఇక్కడ నాకు ఎవ్వరు అవసరం లేదు,
అన్న అహంకారంతో శ్రీకృష్ణుని కూడా తిరస్కరించారు. కేవలం శ్రీకృష్ణ సైన్యాన్నే ఆయన కోరాడు. తనకి తెలియలేదు మరి దైవం ఉంటే ఎవరు అవసరం లేదు, దైవం ఉంటే ఎక్కడ దైవం ఉంటే అక్కడ విజయము అనేది అక్కడ అర్థం కాలేదు ఇక్కడ దుర్యోధనికి. మరి మెయిన్ కర్ణుడి మీద నమ్మకంతో అక్కడ ఆ యుద్ధం చేయసాగాడు. ముఖ్యంగా భీష్ముడు, ద్రోణాచార్యుడు, కర్ణుడు వీరున్నారు కాబట్టి అక్కడ దుర్యోధనుడు అంత సాహసించాడని మనం ఇక్కడ చెప్పుకోవచ్చండి. మరి ఇంకా మనం ఏం చెప్పచ్చు అంటే ఇక్కడ ఎంతో అంటే ఎంతో కర్ణుడు గొప్ప ప్రతిభ కలిగిన వాడండి. అతను జన్మ గురించి తెలియకపోవడం వల్ల అతను చాలా సార్లు ఎంతో మంది చాలా అంటే చిన్న చూపు చూసేవారు, ఎంతో అంటే ఎంతో నిందించేవారు. ఆయన చిన్నతనం నుంచి అన్ని నిందించిన, అన్ని ఆటుపోట్లు ఎదురైనా, కష్టాలైనా గాని నా కర్మనే గాని ఇది ఎవరి వలన కాదు అని కొంచెం ఓపికతోటి, ఓర్పుతోటి సహనం కొనసాగిస్తూ ఉన్నాడు ఇక్కడ. మరి ఇంకేంటి ఇక్కడ దుర్యోధనుడిని అంగరాజ్ చేసినప్పుడు ఆయన వీళ్ళ కృతజ్ఞత భావంతో ఎంతో అంకిత భావంతో ఉన్నాడండి అక్కడ. ఇక్కడ ఏంటి అంటే కర్ణుడు దుర్యోధను మీద కృతజ్ఞ భావం, అంకిత భావంతో ఉన్నాడు. మరి అతను చెడ్డవాడా మంచివాడా, మరి అతని గుణగణాలు ఏంటి అని ఏ మాత్రం కూడా ఆలోచించలేదు. మరి దుర్యోధను తనకు చేసిన ఉపకారాన్ని కర్ణుడు మర్చిపోలేకపోయాడు. కానీ దుర్యోధనుడి పక్షం ఎల్లప్పుడూ మనకి ఇప్పుడు తెలిసిన విషయమే. మరి అది ధర్మపక్షమా అధర్మపక్షమా అని మనందరికీ తెలిసిన విషయమే. మరి దుర్యోధనుడు అంటేనే అధర్మం అని చెప్పుకోవచ్చండి ఇక్కడ. అయినప్పటికీ కర్ణుడు స్నేహ బంధం అనేది దాని యొక్క కారణంగా అతని పక్షాన్నే నిలిచాడు. స్నేహం కంటే గొప్పది ఏది లేదు, నన్ను ఆపదలలో ఆదుకున్నాడు అనే ఆ బంధం మీద మమకారంతో నేను మరి అధర్మంగా ఉన్నాను, అధర్మంగా ప్రవర్తిస్తున్నాను అన్న ఆలోచన ఏమాత్రం కర్ణుడికి రాలేదు. మరి అదే కర్ణుడి నాశనానికి అయిందండి, అంటే మరో మార్గం అయింది. మరి ఇక్కడ కర్ణుడు గొప్ప గుణమే అతని బలహీనతగా మారింది. చూడండి మరి ఆయనకు ఏంటి, ఆయన గుణమే బలహీనతగా మారింది. మరి ఆయన గుణం ఏంటి ఇక్కడ? కృతజ్ఞత, స్నేహం, మాట నిలబెట్టుకోవడం వంటి గొప్ప గుణాలు ఉన్నాయి కర్ణుడికి. కానీ అది కొన్ని సందర్భాల్లోనే అతని గుణాల్ని తప్పుడు ఆ టైంలో ఏంటి అంటే తప్పుడు నిర్ణయాల వైపు నడిపించాయి. మరి సందర్భం చూసుకోవాలి. మనం ఒక మాట ఇచ్చేటప్పుడైనా లేకపోతే కృతజ్ఞత భావము ఉండాలి. కానీ అది అధర్మమా లేదా ధర్మం వైపు ఉన్నమా అనేది ఒక విచక్షణ జ్ఞానం అనేది కూడా కలిగి ఉండాలని ఇక్కడ మనం చెప్పుకోవచ్చండి. మరి ఇంకేంటి అంటే ఇక్కడ మహాభారత కథన ప్రకారం చూస్తే కర్ణునికి కొన్ని శాపాలు ఉన్నాయి. పరశుడి శాపము, బ్రాహ్మణుడి శాపము, ఇది కీలకం. అంటే సమయంలో ప్రతికూలంగా మారాయి. అంటే ఒకానొక టైంలో క్లిష్ట సమయంలో ఇవి ఖచ్చితంగా నీకు శాపంగా అంటే ఇవి ఉపయోగపడతాయి. ఆ టైంలో నీకు ఏ విద్యలు నేర్చుకున్నా ఆ టైంలో నీకు గుర్తుకు రావని వాళ్ళు శపిస్తారండి. మరి కురుక్షేత్ర యుద్ధంలో రథచక్రము భూమిలో ఇరుక్కోవడము, అర్జునుడితో యుద్ధ సమయంలో తనకు అవసరమైన దివ్యాస్త్ర జ్ఞాపకం రాకపోవడం వంటి సంఘటనలో అతన్ని ఎంతో అంటే ఎంతో భయానికి గురి చేస్తాయండి. మరి ఇక్కడ ఒకటి చెప్పుకోవచ్చండి. మరి కర్ణుడు ఇక్కడ ఎప్పుడైనా ఫస్ట్ చెప్పానండి, సూర్యుని ఉపాసించే వేళ అంటే అతని ప్రార్థించే వేళ ఎవ్వరు ఏది అడిగినా దానం చేసేవాడట. మరి ఒకానొక సందర్భంలో ఇంద్రుడి దానం అడిగేవాడు, దానాన్ని అడగడానికి వచ్చాడట. మరి ఆ విషయం ముందే సూర్యునికి తెలుసట. దానికి ముందు రోజే సూర్యునికి తెలిసి అంటాడట, రేపు ఇంద్రుడు నీ దగ్గరికి వస్తాడు దానం అడగడానికి, నువ్వు ఎట్టి పరిస్థితులలో నీ కవచ కుండల్ని దానం ఇవ్వకు అని చెప్తాడట. దానికి కర్ణుడు ఏం చెప్తాడంటే, ఎవరైనా ఏదైనా అడిగితే నేను వెంటనే ఇచ్చేస్తాను, అది నా సహజ స్వభావం కాదు, నేను అలా ఇవ్వకుండా ఉండలేను, అది ఇచ్చినంత మాత్రాన నేను యుద్ధంలో గెలవనా, నాకు అంత లేదా, నాలో అంత శక్తి లేదా అని దానికి బదులుగా సూర్యునికి రిటర్న్ గా ఆన్సర్ ఇస్తాడట. రిటర్న్ గా ఆన్సర్ ఇస్తాడట. మరి దానికి ఏంటి అంటే సూర్యుడు అలా చెప్పినప్పుడు ఈయన ఎంత చెప్పినా వినట్లేడు కదా, సరే అనుకొని సూర్యుడు ఏమంటాడట అంటే, సరే ఇంద్రుడు నీ దగ్గరికి వచ్చినప్పుడు కవచకుండాలు అడిగితే ఇవ్వకు అని చెప్పినా నువ్వు ఇస్తానంటున్నావు కదా, ఇచ్చేయి, మరి దానికి ప్రతిగా శక్తి అనే అస్త్రాన్ని నువ్వు తీసుకో అంటాడట. ఆ శక్తి అనే అస్త్రం ఇంద్రుడి దగ్గర ఎంతో పవర్ఫుల్ అట అండి. అంటే అది ఎన్నిసార్లు ఎవరి మీద ప్రయోగించినా చాలా అంటే చాలా పనిచేస్తుంది, ఎంతో మంది చనిపోతారు, ఇది నీకు చాలా యూజ్ అవుతుందని చెప్తారట సూర్యుడు, సూర్య భగవానుడు. అలాగే అని చెప్పి ఇంద్రుడు వచ్చినప్పుడు ఏంటి తన కవచకుండాలు ఇచ్చి దానికి ప్రతి బదులుగా శక్తి అనే అస్త్రాన్ని కోడతారట.
దానికి ఆయన అన్నట్టుగానే ఇచ్చేస్తాడట, ఆ అస్త్రాన్ని ఇచ్చేస్తాడట. మరి ఇక్కడ ఏంటి అంటే ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే దానం ఇచ్చినప్పుడు నిస్వార్థంగా ఇవ్వాలి. మళ్ళీ దానికి ప్రతికూలంగా ప్రతిగా మరో దానం మనం అడిగితే ఆ దానం చేసిన అంటే నిరుపయోగం అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలండి. మనం దానం చేసే నిస్వార్థంగా చేశారు కానీ మళ్ళీ నేను నీకు ఇది ఇస్తున్నా, నువ్వు నాకు అది ఇచ్చే అంటే అక్కడ మనము ఏం చేసినా ఉపయోగం లేదు, నిరుపయోగమే అనేది ఇక్కడ మనం అందరము తెలుసుకోవాలి. ఇక లాస్ట్ కి ఏంటి అంటే మరి ముఖ్యంగా కర్ణుడికి ప్రతిభ ఉంది కానీ సరైన దిశలో ఉపయోగించలేదు. దాంతో పాటు దాన గుణం ఉంది కానీ ధర్మాన్ని ఎంచుకోలేకపోయాడు. మరి కృతజ్ఞత ఉంది కానీ కృతజ్ఞత కంటే ధర్మం గొప్పదని కర్ణుడు గుర్తించలేకపోయాడు. దాంతో పాటు కర్ణుడిది ఎంతో గొప్ప మంచి హృదయం కానీ అధర్మ పక్షాన ఉండడం వల్ల తను ఏంటి అంటే తప్పు చేయవలసి వచ్చింది ఇక్కడ. మరి కర్ణుడు దాన కర్ణుడు అని చెప్తుంటాం, మరి ఆయన ఎంతో అంటే ఎంతో గొప్ప ధైర్యశాలి కానీ ఆయన ఇవన్నీ విద్యని అభ్యసించి తప్పు చేయడం వల్ల అధర్మంగా నిల్చోవడం వల్ల ఆయన చనిపోయే టైంలో ఏ విద్యలు అంటే ఆ టైంలో యూజ్ కాలేదు. ఆయన రథం అనేది కూరుకుపోవడం వల్ల అప్పుడు అర్జునుడు బాణాలు విసిరేసి 17 రోజున కర్ణుడు చనిపోవడం జరుగుతుందండి. అక్కడ 18 రోజులు జరుగుతుంది ఆ యుద్ధము, కానీ దానికి 17th రోజున చనిపోవడం జరుగుతుంది. మరి ఇక్కడ కర్ణుడికి కవచకుండాలు ఎలా వచ్చిందని నాకు ఒక డౌట్ వచ్చింది. ఆయన గత జన్మలో ఏంటి అంటే కర్ణుడు సహస్ర కవచ అనే నేమ్ అట అండి, ఆయన పేరు సహస్ర కవచ అనేది పేరట. ఆయన రాక్షసుడట గత జన్మలో. ఆయన 1000 కవచ కుండాలతో జన్మించాడు. ఒక్క కవచం తీయాలి అంటే 1000 సంవత్సరాలు తపస్సు చేయాలి అట. మరి దేవతలు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు నరనారాయణ రూపంలో అవతరించి 1000 సంవత్సరాలు తపస్సు చేసి అలా ఒక్కొక్క కవచాన్ని తొలగించారట. లాస్ట్ కి చివరి ఒక కవచం ఉండగా ఆయనకు భయం వేసి సూర్యుని ఆశ్రయం కోరట, నన్ను కాపాడు, నన్ను కాపాడు అని ఆశ్రయం కోరట. మరి అప్పుడు ఆ టైంలో ఆ ఒక్క కవచం ఉన్నప్పుడు సూర్యుడు తనని కాపాడడం జరుగుతుందట. మళ్ళీ ఆ మరు జన్మలో ఆ ఒక్క కవచంతో జన్మిస్తాడన్నది ఇక్కడ నాకు అర్థమైందండి. అంటే ఇక్కడ మనం అధర్మం వైపు ఉన్నామా ధర్మం వైపు ఉన్నామా అనేది విచక్షణ జ్ఞానం అనేది కలిగి ఉండాలి. మరి దానం చేస్తే గొప్పవరం కాదండి ఇక్కడ. దానం చేసినా నిస్వార్థంగా చేయాలి, దానికి ప్రతికూలంగా మనం ఏ దానం అడగకూడదు. ఇక్కడ ధర్మో రక్షిత అని అంటారు కదా, మరి అంటే ధర్మాన్ని కాపాడినప్పుడే మనల్ని ఆ ధర్మం అనేది మనల్ని రక్షిస్తుంది. కానీ మన అధర్మం వైపు ఉన్నాడు కాబట్టి సాక్షాత్ అక్కడ కృష్ణ భగవానుడు ఉన్న అతన్ని కాపాడలేకపోయాడు. ఎందుకు అంటే అధర్మం వైపు. మరి పాండవులు ధర్మం వైపు ఉన్నారు కాబట్టే సాక్షాత్ పరమాత్మ విజయం కలిగించాడు అన్నది ఇక్కడ బాగా అర్థమైందండి. మరి నాకు ఇంతటి అవకాశం ఇచ్చిన పిఎంసి వారికి కృతజ్ఞతలు. ఈ జూమ్ లో ఉన్న వారి విన్నవారందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఒక 20 నిమిషాలు ఇప్పుడు ధ్యానం చేద్దాం. ధ్యానం చేయించండి మేడం. శ్వాస మీద ధ్యాస ధ్యానం 20 minutes చేయించండి. అందరూ ధ్యానంలో కూర్చోండి. ఒక 20 నిమిషాలు మనం హాయిగా శ్వాస మీద ధ్యాసతో ధ్యానం చేద్దాం.